రేవంత్ రెడ్డి ఇట్లా మట్టిగా ఏ ఊరికి పోతే ఆ గుడి మీద ఒట్టు పెట్టిండు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద పెట్టిండు, భద్రాద్రి రాముల వారి మీద పెట్టిండు, మెదక్ చర్చి మీద పెట్టిండు. ఈడేం పెట్టిండు ఈ జిల్లాలో యాడికి పోతాడా? యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి మీద పెట్టిండు. ఏ ఊరికి పోతే ఆ ఊర్లో దేవుడు కనబట్టి ఇక పాపం ఒట్టు పెట్టుడే. ఇక ఏం చెప్పిండు పార్లమెంట్ ఎన్నికల్లో? 15 ఆగస్టు కల్లా రుణమాఫీ పూర్తి చేస్తా అని 101 దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు. ఇవాళ ఈ రాష్ట్రంలో 40% రుణమాఫీ అయింది, 60% ఎగబెట్టిండు రేవంత్ రెడ్డి. మొన్న అసెంబ్లీలో అడిగినాం, ఏమైందా రుణమాఫీ, ఇంకెప్పుడు చేస్తామంటే అయిపోయింది రామ్ రామ్ అంటుండు. బిడ్డ నువ్వైతే ఎప్పుడన్నా ఓట్లకు రా, నీ సంగతి చెప్తారు మా రైతులు ఊర్లో పోన్నా అని చెప్పిన. అంటే రుణమాఫీని ఆగం చేసిండు. రైతు భరోసా 15,000 అన్నారు. బట్టి విక్రమార్క అసెంబ్లీలో లేచి ఎకరానికి 15,000 ఇస్తానగానే ఇక కాంగ్రెస్ వాళ్ళు బల్లలు కొట్టుడు కాదు. మీ నాగార్జున సాగర్ ఎమ్మెల్యే అయితే ఎగురుడు పడ్డా 15,000. కానీ 15 12,000 చేసిండ్రు. పోనీ ఆ 12,000 పడ్డాయా?